హాయ్ అందరికి వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. నేను మీ చైత్య. వీడియోస్ పోస్ట్ చేసి అయితే చాలా డేస్ అయింది. డేస్ కాదు కానీ ఆల్మోస్ట్ 6-7 months అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ 1 year తర్వాత ఫ్రెండ్స్ అందరితో కలిసి ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. అండ్ నన్ను ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళామన్నది ఈ పాటికి ఎప్పుడో తెలిసిపోయి ఉంటది. మేమైతే ఊటీ వెళ్దాం అనుకొని మళ్ళీ దారిలో కూర్గ్ అని మార్చేసాము. ఇంకా ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్ళడం అంటే తెలిసిందే కదా, చేయాల్సిన సాహసాలు స్టంట్లు అన్ని కలిసి చేసేసాము. అండ్ లాస్ట్ కి మా డెస్టినేషన్ కూర్గ్ అయితే రీచ్ అయిపోయాము. ఇంకా స్టేస్ ఎత్తకడానికి చాలా కష్టాలు పడ్డాము. అండ్ ఇదైతే డే 1 అనమాట. కూర్గ్ లో ఇంకా అందరు నిద్రపోతున్నారు. పాపం అందరూ అలసిపోయారు కాబట్టి నేను మాత్రం నాకున్న ఎక్సైట్మెంట్ కి అసలు నిద్రే పట్టలేదు. ఇంకా లేచి రెడీ అయ్యేసి బయట తిరుగుతా ఉన్నాను. అండ్ కూర్గ్ లో మేము ఉన్న ప్లేస్ పేరు వచ్చేసి మడికేరి అనమాట. అండ్ ఆ ఏరియాలో మేము తీసుకున్న స్టే వచ్చేసి మాకు 24 hours కి 12K అయితే చార్జ్ చేశారు. ప్లేస్ అంతా చాలా బాగుంది కానీ ఫుడ్ అయితే అసలు దొరకదు. వాళ్ళు కూడా ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయరు. ఇంకా వాళ్ళందరినీ లేపి నాకు చిరాకు వచ్చేసి నేను ఒక్కదాన్నే ప్రశాంతంగా వ్లాగ్ చేద్దామని చెప్పేసి బయటకు వచ్చాను. అందరూ రెడీ అవుతున్నాను. నేను అందరికంటే ముందర రెడీ అయ్యా. నేను చాలా మంచిదాన్ని గైస్, అందరికంటే ఫాస్ట్గా రెడీ అయిపోయా. వాళ్ళు మాత్రం రెడీ అవ్వలేదు. కాకపోతే ఇక్కడ ఎవ్వరు లేరు, నాకు కొంచెం భయం వేస్తుంది. సో ఇట్స్ ఓకే, పోదాం మనం. భయం ఏం లేదు మనకి, ఎందుకంటే అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి. ఒకరి పరిస్థితి అందరూ వచ్చేస్తారు. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అన్నమాట. సో ఇది ఎంట్రన్స్, కింద రాళ్ళు ఉన్నాయి. సో ఇది మన ఎంట్రన్స్. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది చదవండి కదా, నడవడానికి కొంచెం ఇబ్బంది ఉంది, రాళ్ళు. అండ్ గైస్ ఇదే అనమాట మేము అక్కడ ఉన్న హోమ్ స్టే. అసలు అక్కడ ఉన్నంతసేపు ఎంత ప్రశాంతంగా అనిపించింది అంటే తిరిగి అక్కడ నుంచి రావడానికి మాకు ఎంత బాధేసిందో. ఫస్ట్ మేమైతే కూర్గ్లోకి ఎంటర్ అవగానే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాం. ఎందుకంటే ఫుల్ ఎండ్ వస్తుంది, మేము ఎక్స్పెక్ట్ చేసినట్టయితే అసలు లేదని చెప్పేసి. ఇంకా అక్కడికి మేము వెళ్ళిన ఆఫ్టర్నూన్ కి అయితే వర్షం పడడం స్టార్ట్ అయింది. ఇంకా కొంచెం హోప్స్ వచ్చాయన్నమాట మా అందరికి. ఇంకా అక్కడ మేము ఉన్న స్టే మొత్తం ఎన్ని రకాల చెట్లు ఉన్నాయంటే అది నాకు మాత్రమే తెలుసు, ఎందుకంటే నేను ఒక్కదాన్నే బయట తిరిగా కాబట్టి. ఇంకా అక్కడ నేనైతే ఫస్ట్ టైం కాఫీ ప్లాంట్స్ చూసాను. ఇలాంటి ప్లేసెస్ అన్నిటికీ రావడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేనైతే ఫుల్ ఎక్సైట్ అయిపోయాను. కాఫీ ఎస్టేట్స్ అనుకుంటా గైస్, కాఫీ ఎస్టేట్స్ ఏదో ఒకటి మనకి రాదు. సో మీకు ఒక కాఫీ ఇవ్వండి, ఇలా న్యాచురల్ పడిపోయింది. సో ప్రాబ్లం లేదు, ఇంకోటి కూడా పోద్దాం మనం. కాఫీ ఎస్టేట్స్ అనమాట, ఇవన్నీ కాఫీ ఉంటుంది. సో ఇదే అనమాట నా పరిస్థితి. ఏదో మాట్లాడదాం అనుకుంటా కానీ ఏం మాట్లాడాను. ఇంకా నేను పరిశీలించింది అంతా అయిపోయింది. ఇంకా వెళ్ళేసి అందరిని నిద్ర లేపుదాం అని చెప్పేసి లోపలికి వెళ్తున్నాను. పాపం అందరు లేచి రెడీ అవుతున్నారు. గైస్ ఇలా అందరు రెడీ అవుతానే ఉన్నారు. ఇదిగోండి తను బాగుంది, ఇదిగోండి బావి జగన్. ఇక్కడ ఒక హెవీ డ్రైవర్ ఉన్నాడు, చూపిస్తాను. ఇదిగోండి బాగా ఉన్నా కానీ ఇది ఇక్కడ కొంచెం ఒకలాగా ఏదో పూసేసాడు. వీళ్ళే కాదు ఇంకా పైన చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా పాపం నిదానంగా నిద్ర లేచి రెడీ అవుతా ఉన్నారు. ఏదో ఆ ట్రిప్ లో చించేద్దాం పొడిచేద్దామని లగేజీలు బట్టలు తీసుకొచ్చిన అన్ని ఇక్కడ కుప్ప పోసి దాని మీద పడి దొల్లాడుతున్నారు. ఇంకా ట్రిప్ మొత్తంలో నేను ఎవరినైనా ఇసుగు పెట్టానంటే అది వీళ్ళిద్దరే అనమాట. నాకు ఫొటోస్ తీయడానికి వాళ్ళు పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. నేను వాళ్ళిద్దరిని ఎంతగా ఇరిటేట్ చేస్తానో నన్ను అంతకు మించి ఇరిటేట్ చేసే వాళ్ళిద్దరు ఉన్నారు. ఇప్పుడు నేనే కార్ డ్రైవ్ చేస్తా. వీళ్ళందరూ అసలు నా డ్రైవింగ్ స్కిల్స్ నే నమ్మట్లేదు. ఇంకా మా హేమంత్ అన్న చూడండి, ఆ మూల ఆడో కూర్చొని పాపం దిగులు పడతా ఉన్నాడు. నేనే డ్రైవ్ చేస్తా, ఎక్కుతావు కదా. మహిని హేమంత్ ని సర్లే జగన్ నువ్వు అట్టెళ్ళు. మార్నింగ్ కూర్కి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 8 to 8:30 అట్లా అయిపోయిన టైము. ఇంకా మేమంతా రెడీ అయ్యి బయటకు వెళ్ళేసరికి 4 to 4:30 అట్లా అయిపోయింది. ఇంకా మొత్తానికి అందరూ అయితే బయలుదేరారు. కానీ ఈ రోజు డే 1 ప్లాన్ వచ్చేసి మండల్పట్టి వ్యూ పాయింట్ అనమాట. ఇది దాంది కదా కాదు, నువ్వు దేంట్లో ఎక్కుతావా దాండి. ఇప్పుడు నేను ట్రై చేయబోతున్నా అందరికి. జగన్ అన్న నిజంగా నేను ఏది క్లచ్, అది ఎక్సలేటర్, ఇది బ్రేక్, ఇది క్లచ్. ఓకే క్లచ్ నొక్కు, దాని స్టార్ట్ నొక్కు. నేను నొక్కమంటున్నా
ఇంకా నేను డ్రైవ్ చేయడానికి పక్కన పెట్టేసి మా వాళ్ళందరికి సేఫ్ కాదని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు దారిలో అయితే లొకేషన్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ అక్కడ వ్యూ పాయింట్ కి వెళ్ళాక మన వెహికల్స్ ఏమో పార్క్ చేపించేసి వాళ్ళ వెహికల్స్ లోనే వెళ్ళాలని చెప్పారు. ఇంకా వాళ్ళ వెహికల్స్ లో వెళ్ళడానికి పర్ ట్రిప్ కి అయితే 2.5 కి అలా చార్జ్ చేస్తున్నారు. మాకైతే 2 వెహికల్స్ కావాల్సి వస్తుంది అని చెప్పేసి మేము రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంకా డే 1 ట్రిప్ మొత్తం మేమేమనుకున్నా అది జరగలేదు. మొత్తం డిసప్పాయింట్ అయిపోయేసి మొహాలు మార్చేసాం అందరు. అట్లా అన్నాడు, నాదే తప్పు. నేను వాడొచ్చాడు, తగిలింటే అగోండి అట్ట వెళ్తా అంటారు, నా అది తప్ప అంటారు మళ్ళీ. ఇంకా అక్కడ మండల్పట్టి వ్యూ పాయింట్ లో ట్రక్ డ్రైవర్స్ అందరూ అసలు చాలా ర్యాష్ గా డ్రైవ్ చేస్తారు. హారన్ కూడా కొట్టరు అండ్ అలాగే కొంచెం సైడ్ కూడా ఇవ్వరు. ఇంకా మేము రిటర్న్ అయ్యేసరికి పై నుంచి కొన్ని కార్స్ వస్తా ఉన్నాయి. వాళ్ళని ఆపేసి అడిగాము వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు అన్నారు. ఇంకా పైకి వెళ్లే కొడితే అర్థం అయిపోయింది అసలు ఇది కదా కూర్గ్ అంటే ఇక్కడ కదా మేము రావాలనుకున్నది అని చెప్పేసి. ఇంకా పూర్తిగా పైకి వెళ్ళాక వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మేమైతే కొంచెం ట్రెక్ చేసేసరికి మా పని అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇది మా గ్యాంగ్. మేము టూర్కి వచ్చిన గైస్ ఇగోండి ఈ కొండ అంతా మేము ఇదందరినీ లాక్కొని వెళ్ళిపో. అందరు ఫొటోస్ దిగుతున్నారు. లిటరల్ గా 7 అయింది టైం. 7 టైం అయినా కూడా ఇంకా అంటే చీకటి పడలే, ఫుల్ మంచి వచ్చేసింది. ఎలా పోతామో ఏమో నా తెలియదు గైస్. ఇంకా అందరు లాస్ట్ కి నన్ను మా జగనన్నను వదిలేసి వెళ్ళిపోయారు. సో ఇంకా కూర్గ్ లో మా డే 1 అయితే ఇలా ఎండ్ అయింది అనమాట. ఐ హోప్ మీ అందరికి వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను.